ఈ రోజు మనం బుర్ర కథ చెప్పుకోబోతున్నాము. నేస్తాలు, ఈ రోజు మనం బుర్ర కథ చెప్పుకోబోతున్నాము. మీరిద్దరు సిద్ధమే కదా? సిద్ధమే. ఇంకేమి, అందరినీ పలకరించి కథ మొదలు పెడదామా? పాఠాలు చెప్పే గురువులందరికీ, మిఠాయిలమ్మే మిత్రులందరికీ వందనాలు, అభివందనాలు. బలాబలి, ఇక మొదలు పెట్టు మళ్ళీ. వినరా భారత వీర కుమార, విజయం మనదేరా. వినరా భారత వీర కుమార, విజయం మనదేరా. ఓ జయము జయము మన భారత భూమికి జయము, దిగ్విజయము. ఇంతకీ ఏ కథ చెప్పబోతున్నావు నాయక? కౌరవ పాండవ యుద్ధము కాదు, గంగానమ్మ మహత్యము కాదు, పోతురాజు కథ కానే కాదు, కాశీ బదరీ కథ అసలే కాదు. అది కాదు, ఇది కాదు, ఇది మనకు సంబంధించిన కథ, మన బాధ్యతలను గుర్తు చేసే కథ. అది కాదు, ఇది కాదు, ఈ దుంపతెగ, ఇది కాలక్షేపం చెప్పే కథ కాదు. ఇది ఏ కథ? ఇది ఒక అడవి కథ. ఓ అడవి కథ. అడవి కథే. మనకి వాటికి ఏమి సంబంధము? మనం ఇప్పుడు మొగలి లేక తయారై తిరగల్లా? ఐక్యరాజ్య సమితి వారు ప్రపంచ పర్యావరణ సందర్భంగా ఓ పిలుపునిచ్చారు. మిత్రమా, అది ఓ వైఫల్య బ్రతుకు కోసం అడవికి వెళ్ళమని. బలాబలి, ఇక మొదలు పెట్టు మళ్ళీ. అది చీమలు దూరని చిట్టడివి, దూరని కారడివి. ఆ అడవిలో ఏమున్నాయంటే, కొండాలెత్తే ఏనుగులున్నాయి, జర పాకే పాములున్నాయి, కిచలాడే కోతులున్నాయి, రంగురంగుల వింత వింతలు, చిలక చందని సింహపులులు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఉన్నాయి. చెప్పు మళ్ళీ. బాగుంటుందిరా బంగారు అడవి, అభ్యమిచ్చర బంగారు అడవి. శబాష్, బాగా చెప్పావు నాయక. పచ్చని తల్లిని చూడగా బాలక, కరువు కాదురా. ఒకటి వచ్చేరా. అయ్యో, అంత క్రూర జంతువా? చాలా విచిత్రంగా ఉంది. అది ఎలానో చెప్పు మళ్ళీ. అది అత్తరు పూసిన జంతువురా, ఎత్తురు పీల్చే జంతువురా, కత్తిని వాడే జంతువురా, చిత్తుల
చెప్పు మరి చెప్పు. అది చెట్టులెక్కగలదో రన్నా, ఈతగలదో రన్నా, అది రెండు కాళ్ళతో నడిచేదిరా, గొంతు విప్పి మాట్లాడు గదరా, ఆ మనిషే మనిషా, ఆ మనిషే వాడి పేరే మనిషన్న. ఏం చేశాడు? అడవినంతగా తవ్వించాడు, ఏనుగులని బంధించాడు, ఇక్కలు పులులను పట్టించాడు, నచ్చినట్టు వేటాడి రుచిగా వండుకుని తిన్నాడు.